శాంతికి, సహనానికి, త్యాగానికి ప్రతిరూపమైనటువంటి భారతదేశంపై 8-9 శతాబ్దాల్లో ముస్లిం రాజులు దండయాత్రలు చేశారు. గజని, గోరి, కాసిం ఎంత రక్తపాతాన్ని, ఎంత విధ్వంసాన్ని సృష్టించారో చెప్పలేము. లోడీలు, ఖల్జీలు, తుగ్లకులు, మొఘలులతో పాటు నాదిర్ షా వంటి నరహంతకులు, బీభత్స విధ్వంసకారులు ఈ దేశ మౌలిక సంస్కృతిని, ధార్మిక ఉదాంత విశాల మానవతా సిద్ధాంతాన్ని పట్టించుకోకుండా రక్త పిశాచాల్లా వ్యవహరించారు. కత్తిపట్టి నరుకుతూ మతాలు మార్చారు. బాలికలను, యువతులను ఎత్తుకొని వెళ్ళి ఒక్కొక్కరు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చని, ఎంతమందినైనా కనొచ్చని, అది తమ మతం చెబుతుందని ఆచరించి చూపించారు. ఆ సందర్భాల్లో హిందువులు బతుకు జీవుడా అంటూ తమ ఆడపిల్లలకు బాల్య వివాహాలు, భర్త మరణించినటువంటి స్త్రీలకు సతీ సహగమనాలు పాటించారు. తమ జాతి మతాలను రక్షించుకోవడానికి ఈ దురాచారాలు పాటించినటువంటి సంఘటన ఆ కాలంలో జరిగింది. ముస్లిం మతంలోకి వెళ్ళి సేనాధిపతులుగా, రాజులుగా పాలన రంగంలో ఉన్న కాలాపహాడ్, షీతాబుఖాన్ లాంటి వారు కక్షగట్టి హిందువుల మీదనే అత్యాచారాలు చేయించారు. హదీస్లలోని సూత్రాలను ముస్లిం రాజులు, సేనాధిపతులు, సామాన్య ముస్లింలు కూడా అక్షరాల పాటించి అమలు జరిపినటువంటి సంఘటనలు ఆ కాలంలో జరిగాయి. లూటీ తప్పు కాదు. లూటీ సొమ్ము ప్రవక్తకు తెలియకుండా జకాత్ అంటే కొల్లగొట్టినదేదైనా, నీతితో సంపాదించినదేదైనా 5వ వంతు దేవుని పేర చేసే దానం జకాత్. ఈ జకాత్ని చెల్లించకుండా కొంచెం తీసుకున్న అవినీతే. ప్రతిఫలంగా నిరంతర బడబగ్నిలో కాలిపోతారు. ఇది సరిచేసుకోలేనటువంటి ఘోరం, మహాపాపమని హదీస్ 211 చెప్తా ఉన్నది. నైతికంగా క్రూరంగా అనుకున్న చర్య కానీ, దొంగతనాన్ని కానీ, వ్యభిచారాన్ని కానీ అతని స్వర్గ ప్రవేశానికి అడ్డు రావని హదీస్ 171 చెప్తా ఉన్నది. అలాగే నీ పసిబిడ్డను హత్య చేయడం, పక్కింటి వాడి భార్యను చెరచడం 2వ, 3వ స్థాయి పాపాలు. కానీ అత్యధికమైన పాపం అల్లాతో మరో దేవుణ్ణి గుర్తించడం అని హదీస్ చెప్తున్నది 156వ పేజీలో. అల్లా తప్ప మరో దేవుడు లేడని, మహమ్మదు తప్ప మరో ప్రవక్త లేడని ఒప్పుకునేదాకా ప్రజలతో పోరాటం సాగించమని అల్లా నాకు ఆదేశమిచ్చాడు. ప్రార్థనను ఒప్పుకోవడం, జకాత్ చెల్లించడం కూడా జరగాలి. అప్పుడే వాళ్ళ ఆస్తులకు, ప్రాణాలకు నా తరపున రక్షణ లభిస్తుంది అని హదీస్ 38 తెలుపుతుంది. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో ప్రవేశించినా ముస్లింలైన ఈ ఖురాన్, హదీస్ వాక్యాలను తూచా తప్పకుండా పాటించారు. అందుకే ఈశ్వర్ అల్లా తేరేనాం అని హిందూ ముస్లిం మత సామ్యక్యానికి గాంధీజీ అందించిన సమరసత గీతం హిందువులే పాడుకున్నారు కానీ ఏ ఒక్క ముస్లిం కూడా పాడుకోలేదు. పరరాజ్య పరహరణం, పరదాన పరహరణం, పరదార పరహరణం నా ధర్మమని సీతతో అన్న రావణుడు రాముని చేతిలో సంహరింపబడ్డాడు. కానీ తమ హదీసులు ఈ విషయమే చెప్పాయని, ఆక్రమణల ద్వారానే ఇస్లాం రాజ్య విస్తరణ జరుగుతుందని, తద్వారానే తాము ప్రపంచాధిపత్యాన్ని సాధిస్తామని యుద్ధాలతో పాటు హింస, బీభత్స ధ్వంస రచనతో పాటు ఈనాటికి మత మార్పిళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. హిందూ సమాజం ఇకనైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ సమాజంపై, హిందూ జాతిపై, హిందూ ధర్మంపై ఒక పథకం ప్రకారం రకరకాలుగా దాడులు చేసి హిందూ సమాజాన్ని మతం మారుస్తూ, లవ్ జిహాద్ పేరుతోటి హిందూ స్త్రీల మాన ప్రాణాలను దోచేసుకుంటూ, అత్యాచారాలకు పాల్పడుతూ, హిందూ జాతిపై విభిన్న రకాలుగా దాడులకు పాల్పడుతున్నటువంటి తరుణంలో హిందూ సమాజం మేల్కొనవలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాస్తవిక గాథలను, సంఘటనలను తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి.